హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్రలోని దండన వెనుక అనే ఒక కథను వినేద్దామండి. 6 నెలల నుండి బడికి వెళ్తున్నావు. నువ్వు చదివింది ఏమిట్రా? బడికి వెళ్లకుండా సినిమాలని, షికార్లని రోజులు గడుపుతున్నావని ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. నీకు వచ్చిన మార్కులే చెబుతున్నాయి. ఒక చేతిలో ప్రోగ్రెస్ కార్డు, మరో చేతిలో కర్ర పట్టుకొని చంద్రయ్య సూర్యాన్ని నిలదీశాడు. సూర్యం తనని తాను సమర్థించుకుంటూ, నేను బాగానే చదువుతున్నాను నాన్న, అయినా మార్కులు ఎందుకో రాలేదు అని చెప్పాడు. బాగా చదివితే మార్కులు ఎందుకు రావురా వెధవా, అబద్ధాలు కూడా చెబుతున్నావా అని సూర్యాన్ని కర్రతో ఎడాబెడా కొట్టసాగాడు. నన్ను కొట్టొద్దు నాన్న, ఇక నుండి బాగా చదువుతాను అని ఏడవసాగాడు సూర్యం. అయినా చంద్రయ్య కొట్టడం ఆపలేదు. ఇంటి గడపకు ఆనుకొని చూస్తున్నారు చంద్రయ్య భార్య మంగమ్మ, చిన్న కొడుకు ప్రకాష్. చంద్రయ్య కొట్టే దెబ్బలకు సూర్యం పెడుతున్న కేకలు విని పక్కింటి అప్పారావు పరుగున వచ్చి చంద్రయ్యను ఆపి, ఎందుకండి అలా కొడుతున్నారు చిన్న పిల్లాడిని అన్నాడు. వీడు చిన్నపిల్లవాడు కాదండి, వీడి గురించి మీకు తెలీదు. తెలిస్తే మీరు అడ్డురారు. రోజు బడికి పంపిస్తుంటే బడికి వెళ్లకుండా బజార్ల వెంట సినిమా హాళ్ల చుట్టూ తిరుగుతున్నాడు. తెలుగులో కూడా తప్పిన దద్దమ్మండి వీడు. చంద్రయ్య సూర్యాన్ని కొట్టడానికి కర్ర ఎత్తాడు. అప్పారావు సూర్యాన్ని తన వైపు లాక్కొని, చిన్న పిల్లవాడు, వాడికి ఏం తెలుసని మీరు పశువును కొట్టినట్లు కొడుతున్నారు? గజదొంగలను, హంతకులను కూడా కొట్టొద్దని చట్టాలు చెబుతున్నాయి. అలాంటిది బడికి వెళ్ళకపోవటం ఎంతటి నేరం అవుతుందో ఆలోచించండి. పిల్లలకి మంచిగా నచ్చజెప్పి దారిలో తేవాలే గాని దండన ద్వారా కాదు అన్నాడు. వీడు మాటల వల్ల మారడండి, చావ వాదాల్సిందే అని సూర్యాన్ని తిట్టసాగాడాయన. అప్పారావు సూర్యాన్ని తీసుకొని ఇంట్లోకి వెళ్ళాడు. బాగా చదువుకోవాలని, బడికి నామం పెట్టడం తప్పని చెప్పి పంపించి వేశాడు. తండ్రి కొట్టాడని రాత్రిపూట అన్నం తినలేదు సూర్యం. ఎండాకాలం అవడంతో అందరూ బయట నిద్రపోతున్నారు. అర్ధరాత్రి 2 గంటల సమయం అయింది. సూర్యం మెల్లగా నిద్రలేచాడు. తన జోబులో ఉన్న చిన్న కాగితాన్ని చంద్రయ్య తల కింద పెట్టి అడుగులో అడుగు వేసుకుంటూ రైల్వే స్టేషన్కు వెళ్లే వీధి వైపు బయలుదేరాడు. కొద్ది దూరం నడవగానే, ఎక్కడికి వెళ్తున్నావు సూర్యం? చేతిని గట్టిగా పట్టుకుని అడిగారెవరో. అతడు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. అప్పారావు గారిని చీకట్లో గుర్తుపట్టాడు. ఓ క్షణం వణికిపోయాడు సూర్యం. మరుక్షణంలోనే ధైర్యం తెచ్చుకొని, నేను మా ఇంట్లో ఉండలేనండి. మా అమ్మా నాన్నలకు నేనంటే ఇష్టం లేదు. వాళ్ళకి తమ్ముడంటే చాలా ఇష్టం. మా నాన్న కొడుతున్నప్పుడు మా అమ్మ అడ్డురాదు. వాళ్ళెవరూ నన్ను సరిగా చూడటం లేదు అని తన మనసులోని భావాలను చెప్పాడు. నువ్వు పొరపాటు పడుతున్నావు సూర్యం. బిడ్డల్ని ఏ తల్లిదండ్రులైనా ప్రేమగానే చూస్తారు. కాకపోతే నువ్వు 10వ తరగతి చదువుతూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటే నీ భవిష్యత్తు పాడైపోతుందనే ఉద్దేశంతో మీ నాన్న కొడుతున్నాడు. అలా కొడితే నువ్వు బాగా చదువుతావని ఆయన ఉద్దేశం. నీ మీద మీ వాళ్ళకి ప్రేమ ఉందో లేదో తెలుసుకోవాలంటే నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు. మర్నాడు ఉదయం మంగమ్మ మంచం ఎత్తుతూ దిండు కింద కనపడిన కాగితాన్ని భర్తకు అందించింది. అందులో సూర్యం ఇల్లు విడిచిపోతున్నానని, ఇక రానని, దీనంతటికీ కారణం నాన్న అని రాశాడు. ఆ ఉత్తరం చదవగానే చంద్రయ్య నీరుగారిపోయాడు. అప్పారావు వద్దకు వెళ్లి జరిగింది చెప్పి, చూశావురా ఎంత అన్యాయం చేశాడో, బిడ్డ ఎక్కడికి వెళ్లాడో ఏమో అని బావురుమన్నాడు. మధ్యాహ్నం వరకు చంద్రయ్య పట్టణం మొత్తం సూర్యం కోసం వెతికాడు. బంధువుల ఇళ్లకు వస్తే తనకి తెలియజేయమని టెలిగ్రాములు ఇచ్చాడు. మధ్యాహ్నం 3 గంటలకు దుఃఖంతో ఇంటికి వచ్చాడు చంద్రయ్య. ఏమండి, వాడి ఆచూకీ ఏమైనా తెలిసిందా? మంగమ్మ ఆతృతతో అడిగింది. నాన్నా, అన్నయ్య ఎప్పుడు వస్తాడు? ప్రకాష్ దిగులుగా అడిగాడు. మన పట్టణంలోని ప్రతి వీధి తిరిగాన్రా, వాడు ఎక్కడా కనిపించలేదు. ఎటుపోయాడో, ఎక్కడున్నాడో అంటూ లోలోన మతనపడసాగాడు. రాత్రి 9 గంటలైంది. చంద్రయ్య, మంగమ్మ, ప్రకాష్లు అప్పారావు దగ్గరకు వెళ్లారు. ఏమండి, మా వాడు మీకైనా కనిపించాడా అని అడిగాడు చంద్రయ్య. చాలా మందిని అడిగానండి. మన అబ్బాయి పోలికలు చెప్పినా ఎవరూ చూశామనలేదు. ఎటుపోయాడో నాకు చిన్న ఆధారమైనా దొరకలేదు సమాధానమిచ్చాడు అప్పారావు. అయ్యో, బిడ్డ రాత్రి అనగా అన్నం తిన్నాడు. ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో అని మంగమ్మ సూర్యాన్ని తలుచుకొని ఏడవసాగింది. అన్నయ్య లేకపోతే నేను ఇంట్లో ఉండను అన్నాడు ప్రకాష్. దీనంతటికీ కారణం నేనే. వాడిని ఇష్టం వచ్చినట్లు కొట్టాను. చంద్రయ్య కళ్ళ వెంట నీళ్లు ధారగా కారుతున్నాయి. పొద్దుటి నుండి మంచినీళ్లు కూడా ముట్టలేదు. కాస్త అన్నం తినండయ్యా అని బ్రతిమిలాడాడు అప్పారావు. మా ఇంటికి వెలుగు, మా అందరి ప్రాణం అయిన నా బిడ్డ సూర్యం ఎటో పోయిన తర్వాత ఎలా అన్నం తిని సుఖంగా ఉంటామండి? వాడు మా కళ్ళ ముందు మళ్లీ కనిపించేదాకా ఒక్క ముద్ద కూడా తినలేము చంద్రయ్య జీరబోయిన కంఠంతో చెప్పాడు. మీరు బాధపడకండి, 2-3 రోజుల్లో ఎక్కడున్నాడో తెలుస్తుంది. ముందు అన్నం తినండి అన్నాడు అప్పారావు. బలవంతం పెట్టకండి, బిడ్డ వెళ్ళిపోయిన బాధలో అన్నం ఎలా తింటామండి? మంగమ్మ రోధిస్తూ అంది. సరిగ్గా అదే సమయానికి అప్పారావు ఇంటి గదిపు తలుపులు తెరుచుకున్నాయి.
నాన్నా, అమ్మా, నేను ఎక్కడికి పోలేదమ్మా అంటూ గదిలో నుండి సుడిగాలిలా పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిదండ్రుల్ని అల్లుకుపోయాడు సూర్యం. సూర్యాన్ని చూసి వారంతా ఆశ్చర్యపోయారు. ఆ ఆశ్చర్యం ఆనందంగా మారింది. ఆప్యాయంగా వాడిని ఇద్దరూ ముద్దు పెట్టుకున్నారు. నిన్ను ఇంకెప్పుడు కొట్టన్రా, నువ్వు ఇంకెప్పుడు ఇలా చేయకురా అన్నాడు చంద్రయ్య. నేను బాగా చదువుకుంటాను నాన్న, ఇంకెప్పుడు తక్కువ మార్కులు తెచ్చుకోను. ఈసారి తక్కువ మార్కులు వస్తే నన్ను ఇంకా కొట్టు చెబుతున్నాడు సూర్యం. అంతకు ముందు రాత్రి జరిగిన సంఘటన వివరించి చెప్పి, సూర్యానికి మీ మనసు అర్థం కావాలనే ఉద్దేశంతో నేను ఈ నాటకం ఆడించాను అని చెప్పాడు అప్పారావు. నేను ఇక నుండి వీడిని విచక్షణారహితంగా కొట్టను అన్నాడు చంద్రయ్య. మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమించాలి అన్నాడు అప్పారావు చంద్రయ్యతో. ఛా, అంత మాట అనకండి. తప్పుడు దారిలో నడిచే నా కొడుక్కి వాస్తవాన్ని చూపి మంచి దారిలో నడిచేట్టు చేసినందుకు నేను మీకు కృతజ్ఞతలు చెప్పాలి అని చేతులు జోడించాడు చంద్రయ్య. చంద్రయ్య, మంగమ్మల మధ్య తమ్ముడు ప్రకాష్ వేలుని పట్టుకొని ఆనందంతో వెళ్తున్న సూర్యాన్ని చూసి సంతృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు అప్పారావు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.